సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మంచు తెరలలో దాగిన హిమ బిందువా, నేల కరిగితివా సుగంధ రేఖలై. మంచు తెరలలో దాగిన హిమ బిందువా, నేల కరిగితివా సుగంధ రేఖలై. పరిమళించెనే నీ నామం, పరిమళించెనే నీ నామం, పరిమళ సుగంధమా. పరిమళించెనే నీ నామం, పరిమళ సుగంధమా. పరిమళ సుగంధమా, పరిమళ తైలమా. యేసు పరిమళ సుగంధమా, పరిమళ తైలమా. మంచు తెరలలో దాగిన హిమ బిందువా, పాప సుహితునిలో పాపరహితుడవై, పరిశుద్ధుడనుచు నీ ప్రేమనే గాంచా. పాప సహితునిలో పాపరహితుడవై, పరిశుద్ధుడనుచు నీ ప్రేమనే గాంచా. నీ ప్రేమకే అంకితమా దేవా, నీ ప్రేమకే అంకితమా దేవా, నీ ప్రేమకే అంకితమా దేవా, అంకితమా నా దేవా. మంచు తెరలలో దాగిన హిమ బిందువా, నిర్మల కాంతిలో లేత గట్టివై, ఉరుములో మెరుపుకై మార్గమైతివా దేవా. నిర్మల కాంతిలో లేత గట్టివై, ఉరుములో మెరుపుకై మార్గమైతివా దేవా. నా కనులలో
తాగిన నీ రూపము నా కనులలో తాగిన నీ రూపము నీ కృపకే అంకితమా కృపకే అంకితమా మంచు తెరలలో దాగిన హిమ బిందువా నేల కరిగితివా సుగంధ రేఖలై పరిమళించెనే నీ నామం పరిమళించెనే నీ నామం పరిమళ సుగంధమా పరిమళ సుగంధమా పరిమళ తైలమా యేసు పరిమళ సుగంధమా పరిమళ తైలమా మంచు తెరలలో దాగిన హిమ బిందువా ఒకటి రాస్తున్న పత్రిక 1:2-7 వరకు. సహోదరులారా, నేను మీ ఎద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానస్యంతో కానీ దేవుని మర్మము మీకు ప్రకటించు వచ్చిన వాడిని కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని మీ మధ్య ఎరుక్కుందని నిశ్చయించుకుంటాను. మరియు బలహీనతతోనూ భయంతోనూ ఎంతో వణుకుతూను మీ వద్ద ఉంటుంది. ముందు వాక్య భాగాల్లో మనం ఇదే అధ్యాయ వచనాన్ని ధ్యానించాం. ఇప్పుడు ఇదే వచనాన్ని ధ్యానిస్తున్నట్టున్నాను. అసలు సిలువ అనేది ఏంటి అనేది ముందు ధ్యానించాను. ఇప్పుడు రెండో భాగంగా సిలువ అనేది సిలువ యొక్క సందేశం అనేది భూమి పుట్టుక మునిపే ది మెసేజ్ ఆఫ్ క్రాస్ ఆర్డైన్డ్ హ్యాడ్ బీన్ బిఫోర్ ద వరల్డ్ అని రాయబడి ఉంది. అంటే సిలువ యొక్క సందేశం అనేది భూప్రపంచం పుట్టుక మునిపే అది ముద్రించబడింది లేదా అభిషేకించబడింది అన్నమాట. అది గుర్తించబడింది ఎన్నో విధాలు తీసుకున్నా సరే. అది సిలువ యొక్క సందేశం అనేది దాని రిఫరెన్స్ అనేది 2వ అధ్యాయంలో 7వ వచనంలో 9వ వచనంలో 7 నుంచి చదువుతున్నాను. 2వ అధ్యాయం 7 నుంచి. దేవుని జ్ఞానం మర్మమైనట్లుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగైండెను. జగదుత్పత్తికి ముందుగానే దీని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను. జగదుత్పత్తికి ముందుగానే అన్నాడు అక్కడ ఆయన. అది సిలువ అనేది జగదుత్పత్తికి ముందుగానే, అంటే అది ముందుగా ఏర్పాటు చేయబడింది. సిలువ అనేది జగత్తుకు పునాది వేయబడకు మునిపే, ఆయన వెలుగు కలుగును కాక పలుగుకు మునిపే, క్రీస్తు యేసునందు దేవుడు ఈ ప్రపంచాన్ని ఈ మట్టి భూమిని జ్ఞాపకం చేసుకోవడానికి మట్టిని క్రీస్తుని దేవాది దేవుడిని క్రీస్తు మట్టిగా రావటానికి అప్పుడు ఆ దినాన్న ప్రభువు నిర్ణయించుకున్నాడు. శిలువ మీద అప్పగించడానికి, శిలువ మీద తన కుమారుడిని క్రీస్తుని బలిగా అర్పించడానికి జగత్తుకు పునాది వేయబడక మునిపి ఆయన నిర్ణయించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అభిషేకించాడు, తన కుమారుడిని క్రీస్తుని అభిషేకించాడు. మొట్టమొదట అభిషేకం అనేది యేసుక్రీస్తు ప్రభువునందు. ఆయన పరలోకంలో ప్రధానులు అధికారుల ముందు, పరలోకంలో సింహాసనం ముందు వెలుగు నుండి, పరలోకంలో అధికారులు ముందు నుండి, కెరూబుల మధ్యలో నుండి, పరలోక మహిమలో నుండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం రాయబడినటువంటి దేవుని స్వరూపి అయినటువంటి దేవుడు, మహిమా స్వరూపి అయినటువంటి ప్రభు అక్కడి నుండి ఆ యొక్క వెలుగుని నేనే వెలుగును అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కొత్త నిబంధనలో నేనే మార్గం సత్యముని జీవమునై ఉన్నటువంటి వెలుగునై ఉన్నటువంటి ఆ ప్రభువు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అయినటువంటి
కుమారుడైన క్రీస్తు తండ్రి అయిన దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుని అభిషేకించాడని మొట్టమొదట ఆయన పరలోకంలోనే ఆ ప్రభు పరలోకంలో అభిషేకించాడు. తిరిగి సిలువ వేయబడిన తర్వాత పునరుత్థానంలో తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఆ యొక్క పరలోకంలో అధికారుల ముందు, పెద్దల ముందు, కిరూబుల ముందు ప్రభు ఆయన అభిషేకించినప్పుడు ఆయన యొక్క ఆత్మ భూమి మీదకి దిగి వచ్చినట్లుగా చూడగలం. ఈ సత్యాలన్నీ ఒక వ్యక్తికి ఊరికనే ఇవ్వడవు, అవి చదివితే వచ్చేవి కావు. అంతర్యంలో క్రీస్తునందు హృదయాంతరంగం ఎంత పరిశుద్ధమైందిగా నిలబడుతుందో, ఎంత నీతియుక్తమైందిగా నిలబడుతుందో హృదయం. పరిశుద్ధత అనే విషయం గురించి ఎందుకు అంత నొక్కి మాట్లాడుతున్నాను అంటే అర్థం ఏంటంటే, అనుభవిస్తే అది అర్థమవుతుంది, గోజాడితే అర్థమవుద్ది, ఈ లోక ప్రపంచంలో ఒక వ్యక్తి నిలబడితే అర్థమవుద్ది, తట్టుకుంటే అర్థమవుద్ది, అనేకమైన మీద మోపుతుంటే అర్థమవుద్ది, రివల్యూషన్ రాకపోతే అర్థమవుద్ది, ప్రత్యక్షతలో ఆత్మ నిలబడలేకపోతే అర్థమవుద్ది. దేవుని మర్మమైన క్రీస్తును గ్రహించడానికి ఈ యొక్క పరిశుద్ధమైన స్థానం క్రీస్తు ఎదుటి ఎలా సాగిలపడుద్దో అప్పుడు అర్థమవుద్దండి. ఉట్టి ఊరికని తెచ్చేసి దేవుడు పోసి తాగమనడు తీసుకొచ్చి. నీ జీవితం అనేది అంత నిర్మలమైనదిగాను, పరిశుద్ధమైనదిగాను, నిందారహితంగాను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అనే విషయం నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. నిందారహితమైనదిగా, పరిశుద్ధమైన రీతిగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకోవటానికి ప్రభు ఇష్టపడ్డాడనే సత్యాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆయన శూన్యములో ప్రభు ఆయన రాయి వేసినప్పుడు 38 గ్రంథంలో 38 అధ్యాయంలో రాయబడింది. ఆయన కార్నర్ స్టోన్ని ఆయన భూమి చేసినప్పుడే ఆయన నిర్ణయించుకున్నాడు ఏంటంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ కార్నర్ స్టోన్గా భూమి ఎలా ఏర్పాటు చేయబడిందో, ఆ భూమికి కార్నర్ స్టోన్గా ఆయన ఎలా ఏర్పాటు చేయబడ్డాడు అనేది ఆ దినంలోనే నిర్ణయమైంది. అందుకోసం ఎఫెసీ పత్రికలో జగత్తుకు పునాది వేయబడక మునిపి ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకొనిను అనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఆయన దానియేలుతో మాట్లాడుతూ గబ్రియేలు దూత చేతి సహాయం లేక ఒక రాయి పరో కల వచ్చినప్పుడు ఒక రాయి ఆ యొక్క రాజ్యాలని తుత్తునీలుగా చేసేసింది. ఆ రాయి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాయి మూలకు తలరాయి అయ్యాడు. ఆయన ఏ రాయి అయితేనే తృణీకరించారో ఆయన మూలకు తలరాయి అయ్యాడు. ఇదేంటి డేవిడ్ అంటే దావీదు దాంతో కొట్టినప్పుడు, గొలియాతును కొట్టినప్పుడు ఆ ఒడిసెల్లోని 5 రాళ్ళు దాంట్లో ఎవరంటే ఆ రాయి ప్రభు అయిన యేసు. దావీదు యొక్క ఒడిసెల అంటారు కదా, దాంట్లో ఆ ప్రభువుని సూచిస్తూ ఉంది. ఎందుకంటే దావీదు యొక్క స్థానం ఏంటంటే, జీవం కలిగిన దేవుణ్ణి తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు? జీవం గల దేవుని తిరస్కరించడానికి ఎవడితను? అతనిలో ఉన్న నిర్ణయం ఆ ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేపట్టడానికి దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు వేరుచిగురుగా తిరిగి ప్రకాశమానమైన వేకుచుక్కగా ప్రకటన గ్రంథంలో దావీదు వేరుచిగురుగా పుట్టడానికి ప్రభు దావీదు యొక్క తలంపుల్లో ఆ పరిశుద్ధుని ఎందో తనకున్న ప్రేమ ఎంత వ్యక్తమవుతుందంటే అంత వ్యక్తమవుతుంది. ఆ ప్రేమ మన అంతరంగంలో మన గుణగణాల్లో పరిశుద్ధుని పట్ల మనకున్న ప్రేమ ఎటువంటిది? నీ కుటుంబం కంటే, నువ్వు ప్రేమించిన నీ భర్త కంటే, నువ్వు ప్రేమించిన నీ భార్య కంటే, ఈ లోకం కంటే, ఈ లోకం యొక్క ధనం కంటే, భోగభాగ్యాల కంటే నువ్వు ప్రభువుని ప్రేమించే ప్రేమ అత్యధికమై ఉండాలి నీ గుండెల్లో. అది పోయబడిన పరిమళ తైలం, పోయబడిన సుగంధం అది సువర్ణాభిషేక తైలం, పరిమళ తైలం. బైబిల్ గ్రంథం చెప్పబడతా ఉంది. సువర్ణాభిషేక తైలం, పరిమళ తైలం, అభిషేక తైలం, సుగంధ తైలం, పోయబడిన తైలం, సుగంధ తైలం, పరిమళ తైలం. ఈ తైలాలు అన్నీ జటామాంసి వంటి ఆయన యొక్క సుగంధం అనేది నీ ఆత్మకు లభించిందా? నీ ఆత్మకు లభిస్తే కలవరి సువాసన నీ ఆత్మ లభిస్తే దాంట్లో బైబిల్ గ్రంథంలో నీ ఆత్మ తన్మయత్వం చెందుతుంది. పరిశుద్ధమైన విభాగాలు నీ ఆత్మకు అందించబడతాయి. పరిశుద్ధమైన అర్పణ నీవు ప్రభు సన్నిధిలో తీసుకురాబడినప్పుడు ఆ స్తుతి అర్పణలో పరిశుద్ధమైన ప్రభు యొక్క ఆత్మకి విభాగాలు నీ ఆత్మకు అందించబడినప్పుడు అప్పుడు అర్థమవుతుంది దేవుని యొక్క మార్గాలు అనేవేంటో. చూచాయిగా చెప్పగలిగే వాక్య భాగాలు మాత్రం ఇవి కావనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆత్మ అనుభవించకుండా ఈ సత్యం, ఒక సత్యం కూడా మీతో మాట్లాడలేను. ఆత్మ అనుభవించకుండా ఒక సత్యం మీతో
విడమర్చి చెప్పడానికి సాధ్యపరచబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ మెసేజ్ అనేది, క్రాస్ అనేది, అది ఈ లోకానికి, ఈ ప్రపంచానికి ఆయన భద్రం చేశాడు దేవుడు. ఆదిమ కాలంలోనే భూమి పుట్టుకు మునిపి సిలువ అనే స్థాయిని ఆయన భద్రం చేశాడు దేవుడు. లోక యుగాల్లో వాక్యం ఎలా భద్రం చేయబడిందో, యుగాల్లో దేవుని వాక్యం భద్రం చేయబడినట్లు భూమి పుట్టక మునుపు యుగాలు మొదట్లోనే ఆయన సిలువ అనే స్థానాన్ని లోకంలో ఆయన యుగాలు వారసులుగా చేపట్టడానికి ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం కాదు, యుగాలు ఈ క్రీస్తు యొక్క సిలువ యొక్క స్థానాల్లోనికి వారసులుగా చేపట్టడానికి ప్రభు దాన్ని భద్రం చేశాడు. ప్రభు రిజర్వ్స్ చేశాడు ఆయన యుగాల్లో. ఆ ప్రేమ యుగాల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ ఇదేంటి కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయంలో 19-20 వచనాల్లో సర్వసంపూర్ణతతో నింపబడి ఉన్నటువంటి ఆ సిలువ యొక్క సిలువ అనేది ప్రేమ అనేది కొలస్సీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 19-20 వచనాలు సర్వసంపూర్ణత అందు నివసించవలనని సిలువ రక్తం చేసి అటువంటి సిలువ ప్రేమను యుగాలు మొదలు కాకు మునిపే ఆయన దాంట్లో ఈ లోకంలో ప్రభు భద్రం చేశాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అది యుగాలు ఈ సిలువ ప్రేమని ఈ ప్రేమకి వారసులుగా చేశాడు. అందుకోసం ఆదిమకాల సంఘం అనేది ఏదైనా తోటలో ప్రారంభమైనటువంటి సంఘ వ్యవస్థ అక్కడే పాపం, అక్కడే మరణం, అక్కడే దేశదంబరి, అతనితోనే బయటికి వెళ్ళిపోయిన తర్వాత కయ్యంతోనే పాపం, అపవిత్రత, అక్కడే రాజ్యాలు విడదీయబట్టం. నోహకాలం వచ్చిన తర్వాత అక్కడే షేములో దేవుని స్థానం, ప్రభు యొక్క స్థానం నిర్ణయం అయితే, హాములో బబులోనియన్ సిటీ, ఆ కల్చర్ ఆ కల్చర్ అంతా అప్పటి నుంచే ప్రారంభమై ప్రపంచంలో నలుమూలలా వ్యాపించినటువంటి ఆ యొక్క భయంకరమైన స్థాయి ఇప్పుడు నిలబడి ఉందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అటువంటి భయంకరమైన స్థానాలు నిలబడి ఉంటున్నాయి. దేవుని వాక్యాన్ని ప్రభు ఆదిమ కాలంలో భూమి పుట్టుక మునిపి ఆయన ప్రభు తన కుమారుడైన క్రీస్తుని సిలువకి ఎలా బలిగా అర్పించడానికి ఇష్టపడాడు అనేది అప్పుడే ఆయన నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేశాడనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వెలుగు అనేది గురించి ఎన్నోసార్లు వాక్య భాగాల్లో ఎన్నో విషయాలు మీకు చెప్పాను. నేను అనుకుంటుంది ఏదో ఈ అమ్మాయి చెప్తుంది అనుకుంటున్నారు, కానీ ఒక విషయం ఆలోచించండి. నేను సామాన్యురాల్ని, మీలాగే చదువుకున్నదాన్ని. జ్ఞానం అనేది నాకు ఈ లోక సంబంధమైన జ్ఞానం అసలు లేదు. ఇంట్లో నుంచి బయటికి రానటువంటి జీవితంలో అలవాటు పడినటువంటి దాన్ని. ఈ బైబిల్ గ్రంథంలో ఈ మార్గాలు ఆత్మ తెలియపరచబడినప్పుడు అసలు అవి నిజంగా నా ఆత్మ తెలియపరచబడటానికి ఎలా మూలమైందో అనే విషయం ఎన్నోసార్లు మాట్లాడాను మీతో. నేను ఇందులో ఒక వెలుగు గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు వెలుగులోనే ఒక 20 మెసేజ్లు నేను వాట్సాప్లో పెట్టాను. మీరు అంగీకరించకపోయినా సరే, వినకపోయినా సరే, ఒకరోజు అవి ఈ ప్రపంచంలో వెలుగులో నిలబడతాయి. ఎందుకంటే అది దేవుని వెలుగు, దేవుని మహిమ పొందుపరచబడింది. పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సందేశాలు అవి భూమిలో మట్టిలో ఎప్పటికీ పాత పెట్టబడవు. ఎంతమంది తృణీకరించిన ఆ స్థానాలు బయటి లోకానికి వెల్లడి చేయబడితే విషయం మీతో మాట్లాడుతుంటున్నా. ఆదిమ కాలంలో అంటే భూమి పుట్టక మునుపు వెలుగు ఎన్ని వైపుల నుంచి వచ్చిందో, ఎన్ని మార్గాల గుండా వచ్చిందో అన్ని మార్గాల గుండా ఆ వెలుగులో ఈ వెలుగు తీసుకురాబడింది. వెలుగు కలుగునుగాక ఆ వెలుగు తీసుకురాబడింది భూమి మీదకి. ఆ వెలుగులో ఇవన్నీ దాచబడి ఉన్నాయి, దానిలో ఇవి దాచబడి చెప్పట్ల. ఆ వెలుగు తీసుకురాబడింది భూమి మీదకి. దానిలో స్థానాలు భూప్రపంచాన్ని వెలిగిస్తూ వచ్చింది. భూప్రపంచంలో ఎన్నో విలువైన స్థానాలు కట్టుతూ వచ్చింది. చెప్పాను, కరెంట్స్ ఎన్నో ప్రొడ్యూస్ చేసింది. నీళ్ళ మీద, యుగాల పైన, భూమి పైన ఇంకా అంతరిక్షంలో ఇటువంటి స్థానాలు తీసుకొచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవుని జ్ఞానం, దేవుని మహిమ మరొకెత్తు. జ్ఞానంలో మహిమ ప్రకాశించింది. రక్తంలో జ్ఞానం ప్రకాశిస్తే జ్ఞానంలో మహిమ ప్రకాశించింది. ఆదిమకాల సంఘం పరిశుద్ధుల్లో ఈ మహిమ ప్రకాశించింది, జ్ఞానంలో మహిమ ప్రకాశించింది. ఆదిమకాల సంఘ పెద్దలకి
ఇవన్నీ దేవుడు కళ్ళారా చూపించాడు వాడికి. అప్పుడు ఈ సైంటిస్టులు లేరు, ఎవరు లేరు. నేను మీకు చెప్పగలిగేది ఏంటంటే, ఈ వెలుగులో దేవునికి గుణగణాలు వెదజల్లబడ్డాయని చెప్పాను మీకు నేను. దేవునికి గుణగణాలు ఈ భూలోకం అంతా కూడా మనుష్యుడు విత్తనాలు విత్తడానికి ఎలాగ పొలంలో విత్తనాలు విత్తాడో, ఈ వెలుగు స్వరూపైనటువంటి క్రీస్తు తన యొక్క వెలుగు యొక్క మార్గాలు ఈ ప్రపంచంలో విత్తాడండి. విత్తనాలు వేసాడు ఆయన, విత్తనాలు వేసాడు. చీకటి లోకంలో విత్తనాలు వేశాడు. ఆయన చేత పట్టుకుని చీకటి లోకంలో ఆయన విత్తనాలు జల్లాడండి ఈ ప్రపంచం అంతా కూడా. అందుకోసమే దేవుని వాక్యం, ఇది దేవుని వాక్యం ఈ ప్రపంచంలో ఈ యుగాల్లో దేవుని వాక్యం దాచిపెట్టబడింది. నాకు కాదంటే దేవుడు ఊరుకోడు, ఏమాత్రం కూడా ఊరుకోడు. ఆయన గుణగణాలు వ్యక్తం చేయబడ్డాయి. ఆయన గుణగణాలు వ్యక్తం చేయబడ్డాయండి ఈ భూమి మీద. మానవ ప్రపంచంలో మొదటి యొక్క జీవి ఆదాము అవ్వల్లో ఆయన గుణగణాలు ఆయన ప్రకటించాడండి. ఆయన గురించి ఎంత కనికర సంపన్నుడో, ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఆయన ప్రకటించాడు. ఆయన జీవిత విధానం, ఆయన జీవిత విధానంలో ఎంత ప్రేమ చూపకపోతే విలువైన గొర్రెపిల్ల వస్త్రాలని చేసి వాళ్ళకు తొడిగించాడంటే అది క్రీస్తు యేసు, తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క రక్తంలో సింబల్ అది అనే విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. కయీను జీవితం ఏదైనా తోటలో నుంచి బహిష్కరించబడి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయి దేశ దిమ్మరుగా వెళ్ళిపోయాడండి. ఒక్క కుటుంబ వ్యవస్థ రెండు విధాలుగా చీలిపోయింది. ఒకటి, కయీను పాప ప్రపంచంలో పాపాన్ని విస్తరింపజేస్తూ వస్తే షేతు ఇంకో మూడో సంతానం షేతు దేవునికి సంఘాన్ని కట్టడానికి, అతని జీవిత విధానంలో వచ్చిన కుమారులు దేవుని యొక్క మార్గాన్ని కట్టడానికి దేవుని మొట్టమొదటి సంఘాన్ని తను ఏర్పాటు చేయగలిగాడు. దేవుని మొట్టమొదటి సంఘాన్ని అన్నమాట అర్థం. అది యూదా రాసిన పత్రికలో ఆదాము మొదలుకొని ఏడో వాడైన హానోకు వరకు అని రాయబడింది కదండి. 7 స్తంభాలు ఆదిమ కాల పెద్దలు కట్టారండి. అటు జ్ఞానంలో కట్టారు, దేవుని జ్ఞానంలో కట్టారు, లోక జ్ఞానంలో కట్టారు, దేవుని పరిశుద్ధ స్థానంలో కట్టారు, మహిమ కలిగిన స్థానంలో కట్టారు. మహిమ కలిగిన స్థానాల్లో స్తంభాలు చెక్కబడ్డాయి. క్రీస్తు యేసు యొక్క మహిమ కలిగిన స్థానాల్లో స్తంభాలు చెక్కబడ్డాయండి. హానోక్ ఎలా నిలబడి ఉంటున్నాడు, దేవునితో నడిచిన వ్యక్తి, అటువంటి వ్యక్తి. అలాగా ఆ విషయాలు రెండోసార్లు చెప్పాను. ఆదిమకాల ప్రపంచం అంటే మొట్టమొదట ఏదైనా తోటలో ఒకటైతే, ఏదైనా నుంచి బయటికి వచ్చిన తర్వాత మరొకటి అండి. ఏదైనాలో తండ్రి దేవుడు ప్రభువు ఆయనతో ఈ ఇద్దరు ఒకటైతే, తర్వాత ఏదైనా తోట నుండి బహిష్కరించబడిన తర్వాత మరొక నూతనమైన ప్రపంచం అంటే అదే ప్రపంచం. దానిలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుడు అక్కడ దాంట్లో లేడంటే ఆయన మాట్లాడుతున్నాడు, ఆ విషయం మాట్లాడట్లా. ఎందుకంటే ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ యొక్క స్థానాలలో నుంచి వీళ్ళు బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే వారు చేసిన పనిని బట్టి, వారు చేసే పని చేశారు అని అందరూ అంటాం. కానీ ఎవరైనా ఆ పనే చేస్తారు. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. ఆ యొక్క ఏదైనా తోటలో మహిమ కలిగినటువంటి కణజాలాలు వెదజల్లబడితే బయటకు వచ్చిన తర్వాత ఈ కుటుంబంలో భూప్రపంచం అప్పుడు ఎలా ఉంది అనేది కూడా మీకు చాలాసార్లు చెప్పాను. భూప్రపంచం ఎలా ఉంది. తర్వాత మూడవదిగా ఒకే ప్రపంచం. మూడవదిగా నోవాహు జల ప్రళయంలో ఏ సిలువ అయితే నిలబడిందో, ఏ సిలువ అయితే దేవుడు దాచిపెట్టాడో జనాంగాల్లో, ఆ సిలువ అది నోవాహు జల ప్రళయంలో తన చుట్టూ కమ్ముకున్నదండి. ఏంటంటే అంతకుముందు మీకు చెప్పిన విషయం ప్రకటన గ్రంథంలో తీసుకుని చెప్పితే ధనస్సు ఇలాగా రంగులతో అని చెప్పాను. కానీ ఇప్పుడు మరొకటి చెప్తున్నాను. క్రీస్తు యేసు యొక్క సిలువ, ఏ సిలువ ఎక్కైతే ఆయన భద్రం చేశాడో, ప్రిజర్వ్స్ చేశాడో ప్రభు ఈ లోకంలో, ఆ యొక్క సిలువ యొక్క కాంతి ఆ యొక్క ఓడను కమ్ముకుందండి. నిబంధన రక్తం ఓడను కమ్ముకుందండి. కృపతో కూడినటువంటి రక్తం యొక్క దారులు ఆ యొక్క నోహ ఓడని భద్రం చేసేయండి. నోహ చీకటిలో ఉన్నటువంటి ఆ ఓడ వెలుగుమయమైపోయింది. తర్వాత ఆ విషయాల గురించి తర్వాత మాట్లాడుతుంది ముందుకెళ్ళాను. తర్వాత చూసినట్లయితే కనుక ఆ దేవుని యొక్క వెలుగులో క్రాస్ అనేది దేవుడు ఆదిమ కాలంలోని మొట్టమొదటిగానే ఆయన నిబంధన చేశాడని చెప్పాను. ఆయన అభిషేకించి చేశాడని చెప్పాను.
అభిషేకించబడిన స్థానాల్లో నుంచి ఆ వెలుగు మయమైనటువంటి ఆ స్థానాలలో ఎన్ని విధాలుగా భూలోకంలో ఆ స్థానాలు నింపండియో ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు చెప్తుంది నేను క్రీస్తు యొక్క సిలువ అనే విషయం చెప్తున్నాను, క్రీస్తు యేసు యొక్క గుణగణాలు అనే విషయం చెప్తున్నాను. మూడవదిగా ఆ వెలుగులో నుండి దేవుని యొక్క గ్రంథం ఆ ఒక్క మాటతో బైబిల్ గ్రంథం ఓపెన్ చేయబడిందని చెప్పాను. వెలుగు కలుగును గాక అన్నప్పుడు దేవుని గ్రంథం ఓపెన్ చేయబడిందని చెప్పాను. ఒక్క మాట దేవుని మాట అని చెప్పాను మీకు నేను. నేనే వెలుగును అని చెప్పాడు ప్రభు. ఆ వెలుగుని చెప్తున్నాను నేను మీకు. నేను ఆ వెలుగు పరిశుద్ధాత్మ వెలుగు నీ హృదయంలో నీ ఆత్మకి ఉంటే ఈ బైబిల్ గ్రంథం ఎప్పుడు సుమా. నీలో లేకపోతే ఈ బైబిల్ గ్రంథం ఎప్పుడదు. నువ్వు చదవాలి, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదవాలి. చదివినా సరే నీలో ఆత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పందన లేకపోతే అది గుడ్డి వాళ్ళకి గుడ్డిదిగానే ఉంటుంది. గుడ్డిదానికి వెలిగిచ్చేది కాదు ఆ చదువు. అందుకోసం థియాలజీ అనేది ఎంత మంచిదో ఉపయోగకరమైందో, రక్షణ కాంతిలో ఆ థియాలజీ నీ ఆత్మకి మహిమ చేకూరుస్తుంది నువ్వు రక్షించబడిన వాడవైతే. అది లేకుండా ఎంతోమంది నా కళ్ళతో నేను చూసిన వాళ్ళు ఎంతోమంది, మేమున్న ప్రదేశాల్లో విలేజ్లో వెళ్ళి చదివి సంఘం అంతా ఖాళీ అయిపోయింది. సంఘంలో సభ్యులు లేరు, సంఘంలో ఏమీ లేవు. దేవుని యొక్క విమోచన స్థానం లేదు సంఘంలో పరిశుద్ధాత్మనికి స్పందన లేదు సంఘంలో, దేవుని యొక్క జీవ వెలుగు లేదు సంఘంలో. అలా ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. అసలు ఏంటి 1 కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో జీవం కలిగిన దేవుని విగ్రహంతో ఏమి పొందిక అన్నటువంటి మార్గాలు అక్కడ మనం చూడటానికి అక్కడ చూడాలి. మనం ఎలా ఉంటుంది జీవం కలిగిన దేవుని యొక్క మందిరం ఎలా ఉందనే విషయం చూడగలగాలి. నీ పరిశుద్ధతకి అపవిత్రతకి ఉన్న తేడా ఏంటో మన జీవితాల్లో లేకపోతే నీతికి అవినీతికి ఉన్న సంబంధం మన జీవితాల్లో లేకపోతే దేవుని వాక్యం యొక్క విలువలు గ్రహించుకోవడం ఏ వ్యక్తికి సాధ్యపరచబడుతుందని అనే విషయం కూడా మనం ఆలోచించుకోవాల్సింది. ఎన్ని చెప్పాను, సిలువ అనే విషయం చెప్పాను, దేవుని గుణగణాలు అనే విషయం చెప్పాను, ఆ జీవపు వెలుగు అని చెప్పాను, తర్వాత బైబిల్ గ్రంథం ఓపెన్ చేయబడిందని చెప్పాను, పరిశుద్ధుని యొక్క ప్రేమ తెరవబడిందని చెప్తున్నాను. పరిశుద్ధుని యొక్క ప్రేమ తెరవబడింది. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో జగత్ పునాది వేయబడక మునిపే అన్నాడు. దాంట్లో 5 విషయాలు కానీ నాకు వచ్చినాయి, 8 విషయాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు నేను చూడలేదు కాబట్టి నేను చెప్పడానికి సాధ్యపరచబడదు. అటువంటివి ఈ వెలుగు కణాల్లో ఆ మహిమాయుక్తమైన కణాలు భూమి మీదకి వెదజల్లబడ్డాయి. అదేంటి 5వదిగా లేదా 6వదిగా 2 కొరింథీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చూస్తాడు. ఆ మహిమను గురించిన జ్ఞానం అన్నాడు. దాంట్లో మహిమను గురించిన జ్ఞానం ఆ వెలుగు వెదజల్లిందండి. దేవుని గుణగణాలు వెదజల్లటం మాత్రమే కాదు, ఆ మహిమను గురించిన జ్ఞానం వెదజల్లింది. అపారమైన దేవుని శక్తి యొక్క మహిమ యొక్క స్థానాలు ఈ వెలుగు వెదజల్లిందండి ఈ పాపలోకంలో. అప్పటికి ఈ లోకంలో పాపం విస్తరించలేదు. ఆదిమ కాలంలోనే ప్రపంచం అంతా తిరిగిందండి వెలుగు, ప్రపంచాన్ని చుట్టేసిందండి ఆ వెలుగు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించును అన్నదానికి నిదర్శనం అన్నది. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను అనే విషయం, భూమి మహిమ కలిగిందిగా చేశాడు ఆయన. ఆ మహిమతో ప్రకాశించిందన్న భూమి అంతా కూడా అర్థం చేసుకోవాల్సిందే. అటువంటి క్రాస్ ఆ వెలుగులో ఆ కుమారుడైన క్రీస్తుని నిత్య నిబంధనతో ప్రభు ఆ యుగాల్లో దాచిపెట్టాడనే విషయాన్ని చెప్పడానికి మీకు ఎంత చెప్తున్నాను విషయాన్ని నేను. తర్వాత చూస్తే కనుక దేవుని వాక్య భాగాల్లో 3వ మిషనరీ యాత్రలో అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘాన్ని కట్టినట్లు మనం చూడగలం. హిస్టారికల్గా ఆ వేలుని చూసినట్లయితే 3వ మిషనరీ యాత్రలో అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘాన్ని కట్టినట్లు మనం చూసినట్లు దీంట్లో ఆ మెసేజ్ అనేది క్రాస్ మెసేజ్ అనేది 1 కొరింథీ రాసిన 2వ అధ్యాయంలో 1:6లో 2వ అధ్యాయంలో 1 నుంచి సహోదరులారా ఇంటి ముందు చదివాను కదా, దాని తర్వాత చదువుతున్నాను. మీ విశ్వాసం 5వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచు దృష్టాంతలను వినియోగించుతని. నేను తీయని మాటలు వినియోగించలేదు, ఏదో లేనిపోని కల్లబులి మాటలు వినియోగించలేదు, తీయని మాటలు వినియోగించలేదు, భాషా ఉచ్చారణలో ఏదో ఉన్నతమైన స్థాయిలో నేను మీతో మాట్లాడలేదు. నా జ్ఞానానికి నేను సమరూపంగా మీ దీంట్లో ఏం మాట్లాడలేదు నేను. కానీ నేను ఎరిగింది ఒక్కడేంటంటే క్రీస్తు యొక్క సిలువ యొక్క మార్గాన్ని శక్తిని ఎరిగింది నేను. అది ఆ సిలువ యొక్క శక్తిని మీకు చెప్పడానికి పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి దృష్టాంతాలు తప్ప మరి దేన్ని కూడా నేను మీ మధ్యలో ఎరగలేదు, నేను చెప్పలేదు. నేను నాకు ఏదైనా ప్రభు చేస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కార్యరూపం దాల్చాడో ఆ విషయాలు మీ మధ్యలో వివరించాను. కానీ
వివరించానే కానీ మరి దేన్ని మీ మధ్యలో నేను వివరించలేదు నేను అన్నమాట అర్థం. ఏది చెప్పలేదు నేను. అది 1 కొరింథీ రాసిన 2:1-6 వరకు. ఇది సిలువ అనే ఈ సంకేతకం అనేది ప్రపంచం కోసం కాదు చెప్పింది. ఈ ప్రపంచంలో దేవుని సంఘం కట్టబట్టానికి పరిశుద్ధులు కట్టబట్టానికి పాపి అయిన మానవుడు విమోచించడానికి ఈ సిలువ అనేది సంకేతకం ఉండేది, గుర్తు. అది క్రాస్ అనేది గుర్తు. అంటే 1:6 చూసినట్లయితే కనుక పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాను, అది లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానాన్ని మర్మమైనట్లుగా బోధించున్నాను. అంటే మీకు జ్ఞానం బోధిస్తున్నాను నేను, కానీ ఈ లోక జ్ఞానం కాదు, అది నిరర్ధకమైపోతున్న ఈ లోక జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం మర్మమైనట్లుగా బోధిస్తున్నాను. ఈ దేవుని జ్ఞానం ఈ యొక్క వెలుగులో ఎలా మర్మంగా దాచిపెట్టబడి ఉంది, ఒక రహస్యంగా దాచిపెట్టబడి ఉంది మర్మంగా. ఆ వెలుగులో ఈ దేవుని జ్ఞానం మహిమాయుక్తమైన జ్ఞానంగా అపోస్తలుడైన పౌలు చూశాడు. మహిమాయుక్తమైన జ్ఞానం, మహిమలో ప్రకాశించిన ఆ జ్ఞానం ఆత్మకి ఈ వెలుగు బోధించింది. ఈ వెలుగు బోధ చేసింది. ఈ వెలుగు స్వార్థ ప్రకటించింది. మహిమలైన స్వార్థ ప్రకటించిందండి. ఈ వెలుగు మహిమలైన స్వార్థను ప్రకటించింది. ఈ వెలుగు మహిమ యొక్క జ్ఞానాన్ని విసిదపరిచింది. ఆ వెలుగు గురించి మాట్లాడుతుంటున్నా. ఈ లోకంలో వెలుగు గురించి మాట్లాడటం లేదు. ప్రభు యొక్క సింహాసనంలో వచ్చిన వెలుగు, క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధుని యొక్క సింహాసనం గురించి బయటికి తీసుకొచ్చిందండి వెలుగు. శూన్యమైనటువంటి ఈ లోకంలోనికి తీసుకొచ్చిన వెలుగు స్వార్థ ప్రకటించిందండి. క్రీస్తు యేసు యొక్క శిలువ స్వార్థని ప్రకటించింది, జ్ఞానయుక్తంగా ప్రకటించిందండి. జ్ఞానయుక్తంగా మోగజీవి, నోరు లేనటువంటి ఈ యొక్క స్థానాలు, నోరు లేని జీవులు ఎలా ప్రకటించాయో, నోరు లేని ఈ పంచభూతాలు ఎలా ప్రకటించాయో, అలాగే ఈ వెలుగు మరి పంచభూతంలో కూడా నాకు తెలియదు, కానీ ఈ వెలుగు స్వార్థను ప్రకటించిందండి. సినాయి కొండ మీద ఉరుములు, మెరుపులు, గాలులు అగ్ని స్వార్థను ఎలా ప్రకటించాయో, దానికి ముందు వెలుగు ఈ స్వార్థను ప్రకటించింది. ఈ లోకంలో కొన్ని వేల సంవత్సరాలకు ముందే ప్రకటించిందండి. అది దానిలో సిలువ యొక్క స్వార్థ అందులో దాచిపెట్టబడింది. సిలువ, ఆ సిలువ అనేది యుగాలకు ముందు దేవుడు, అది కలువరి సిలువను ప్రభు ఆయన తన కుమారుడిని క్రీస్తుని ఈ సిలువకు అప్పగించడానికి ప్రభు చేసే నిబంధనకి గుర్తుగా చూపించబడింది అన్నమాట అర్థం. తర్వాత 3వ మిషనరీ యాత్రలో ఆయన అపోస్తలుడైన పౌలు ఈ యొక్క కొరింథీ సంఘాన్ని కట్టినట్లు చూస్తున్నాం. దాంట్లో 6వ వచనంలో, జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను, అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారి తెలిసిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువుని సిలువ వేయకపోయి ఉందరు. ఇందుని గూర్చి దేవుడు తనను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచినో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మన హృదయంలో గోచరం కాలేదు. ప్రభు ఆయన తనను ప్రేమించే వారి కోసం ఏం సిద్ధపరిచాడో, ఏం చేశాడో అనేది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయంకు అవి కనబడలేదు, గోచరం కాలేదు. అయితే మనకు దేవుడు తన ఆత్మ ద్వారా ఈ విషయాలు బయలుపరిచాడు. ఈ సత్యాలన్నీ మనకి ఆత్మ ద్వారా బయలుపరచబడుతున్నాయి, కానీ అనేకులకు బయలుపరచబడలేదు, ఇప్పటికీ కూడా బయలుపరచబడలేదు. ఆ దినాల్లో బయలుపరచబడింది షేతు సంతానం ద్వారా. ఆ మార్గాలు తెలియపరచబడ్డాయి షేతు సంతానం ద్వారా. ఒక్కొక్కరు వాళ్ళు ఒకళ్ళు ఆరాధించారు, ఒకళ్ళు స్తుతించారు, హల్లెలూయా గీతాలు పాడారు, స్తుతియాగం అర్పించారు. 6 వాళ్ళు ఈ భూలోకంలో మహిమ కలిగిన క్రీస్తు దేవునికి సింహాసనాన్ని భూమి మీద తీసుకొచ్చారు. ఎవరంటే ఆ 7 పెద్దలు. మొట్టమొదటి పరిశుద్ధమైన సంఘం కట్టబడింది, పాత ప్రపంచంలో కట్టబడింది అన్నమాట అర్థం. ఆ విషయం చర్చలు చెప్పాయి కాబట్టి దాన్ని పొడిగించడం కుదరదు. తర్వాత ఆయన కొరింథీకి వెళ్ళాడు. ఆయన కొరింథీ వెళ్ళినప్పుడు, దాని మొట్టమొదటి కొరింథీకి వెళ్ళినప్పుడు అక్కడ పౌలు అక్కడ ఒక చోటకి వెళ్ళాడు. ఎక్కడ వెళ్ళాడంటే అపోస్తలుల కార్యాలు 17:16-34 వరకు. దాంట్లో గ్రీక్ దేశానికి వెళ్ళాడు. గ్రీక్ దేశంలో అక్కడ పౌలు అక్కడ గ్రీక్ తత్వజ్ఞానులు అంటే మరి ఫిలాసఫీ కానీ మరి సైకాలజీ కానీ మనకు తెలియదు, కానీ ఏదో దానికి 2 పదాలు తత్వజ్ఞానులు ఎవరంటే అదేంటి గ్రీక్స్. వాళ్ళు ఎక్కువ వాదోపవాదాలు చేస్తారు. ఆ ఏథెన్స్లో వెళ్ళినప్పుడు మార్స్ హిల్ అనేది అక్కడ ఉంది. అక్కడ ఉన్నప్పుడు అక్కడ మాట్లాడాడు. ఎవరు మాట్లాడాడంటే 17:16-34 వరకు అక్కడ ఎటువంటి ప్రసంగం చేశాడో చదవండి. నేను ఇప్పుడు చదవడానికి కుదరదు కాబట్టి చదవండి సార్. దాంట్లో అక్కడ ఎటువంటి బలమైన ప్రసంగం చేశాడంటే చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు అక్కడ. తర్వాత ఎలక్వెంట్ మెసేజ్ అన్నాడు. ఎలక్వెంట్ మెసేజ్ అంటే ఎన్నో మాటలు సమకూర్చుకొని కొంతమంది ఉపదేశాల్లో దేవుని యొక్క జ్ఞానం కానీ, దేవుని యొక్క జ్ఞానం యొక్క రేఖలు కానీ
దేవుని యొక్క అగ్ని కానీ లేకుండా తీయని పదాలు అయి కాదు అతను మాట్లాడింది అక్కడ. ఆయన ఉపదేశం తీవ్రత. మనం జ్ఞానం కలిగిన వారైనా, సైకాలజీ ఇతరుల యొక్క జ్ఞానాన్ని గ్రహించగలిగిన వారైనా, ఎంత జ్ఞానం ఉన్నా సరే అందులో క్రీస్తు యేసు యొక్క రేఖలు, అంటే సువార్త యొక్క రేఖలు, ఆయన యొక్క సిలువ యొక్క మార్గాలు దాంట్లో లేకపోతే నీ తత్వబోధ కానీ, నీ ఫిలాసఫీ కానీ ఎవరికి అవసరంలా, ఈ థియాలజీ కూడా ఎవరికి అవసరంలా, క్రీస్తు ప్రకాశించినటువంటి సత్యాలు ఎవరికి అవసరం లేదు. పరిశుద్ధాత్మదేవుడు నీ అంతరంగంలో ఏకమైన అనుభవాలు నీ జ్ఞానంలో, నీ తీయని పదాల్లో బయటికి రావాలి. ఒక కవి బోధిస్తాడు వాక్యం, తన్నమే చెంది తన పద్యాలతో పాటలతో బోధిస్తాడు. అతనిలో జీవపు రేఖలు లేకపోతే, అతనిలో పరిశుద్ధాత్మని యొక్క రేఖలు లేకపోతే అంత వ్యర్థమైపోద్ది. కానీ ఆ శాస్త్రి అంటారు కదా వాళ్ళు ప్రభువుని ఎరిగి వారి యొక్క శ్లోకాల్లో కానీ, వారి యొక్క మాటల్లో కానీ క్రీస్తుని అనుసరించి, క్రీస్తు యొక్క పదాలను అనుసరించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని మనం పెద్ద జ్ఞానంగా చెప్పావులే అంటానికి వీల్లేదు. కొంతమందికి కూర్చున్న వాళ్ళకి ఏం అర్థమవుదో. ఎందుకు అర్థమవుదంటే క్రీస్తుని ఎరగలేదు వాళ్ళు. ఇతరులను ఎప్పుడు విమర్శించడమే. బోధించే వాళ్ళని విమర్శిస్తారు, పాడేవారిని విమర్శిస్తారు, పరిశుద్ధాత్మతో నింపడి ప్రార్థించే వారిని విమర్శిస్తారు. ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఆ రేఖలు లేవు. మండే రేఖలు, ప్రకాశించే ఆ పుష్పం యొక్క రేఖలు, మహిమాయుక్తమైన కణజాలాల హృదయంలో లేవు. లేకపోవడం వలన ఎప్పుడు తిరస్కార భావంతోనే చూస్తారు ఇతరులని. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఆ చెడు నింపబడి ఉంది కాబట్టి దృష్టి అంతా కూడా చెడుతోనే ఉంటుంది, మంచితో ఉండదు. ఇక్కడ ఈ అపోస్టల్ పౌలు ఎటువంటి మెసేజ్ అంటే ఎలక్వెంట్ మెసేజ్ అంటే అసలు ఆ పదం తెలియని సరైన తెలుగు పదం నాకు తెలియదు, కానీ చాలా అసలు ఇంపైనటువంటిది. లేకపోతే ఎంత మంచి ఉపదేశం ఆయన. దాంట్లో పోయిట్రీ అంటే పద్య విభాగాలు అంటే ఓ పరమగీత గ్రంథాలు ఉన్నాయనుకోండి, పద్యభాగం అంటే పద్యాలతో కూడినటువంటిది ఆ మాటలు. దాంట్లో నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రక్తవర్ణుడు, 10,000 మంది పురుషులు, నా ప్రియుడు ధవళవర్ణుడు అని ఎవరంటారు? ఏదో పాట పట్టడం కాదు అది. అందులో నీ ప్రియ ప్రభువు ఆయన తేజోమయుడు, నీ ప్రియ ప్రభువు రక్తంతో నింపబడ్డాడు. రక్తంతో ఆయన ఈ ప్రపంచంలో ఆ రక్తం ఉద్దలై కారింది. ఆ ప్రభు నా ప్రభు, నీ అంతరాత్మ చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆయన ముద్ర వేయాలి. అక్కడ దేవానికి వందనములు తండ్రి, ఘనమైన దేవుడు నీవు. మీరు అనుగ్రహించిన ఈ సత్యాలు ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. మీరు ఇచ్చిన ఈ సత్య స్వరూపమైన ఈ దర్శన విభాగాలు అనేకులకు మేలుకరంగా చేయండి ప్రభా. మీరు గణపరచబడమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.